సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మన జనంతో మనం మనతో జనం కార్యక్రమం GHS బాగ్ మూసారిమో స్కూల్కి వచ్చేసిందండి. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడ ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్, వీళ్ళందరికీ కూడా చెప్పేద్దాం. చాలా మంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మన 95 న్యూస్ తరపున హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా కోసం మీరు కూడా ఒకసారి గట్టిగా చెప్పేయండి. వావ్, సూపర్, చాలా బాగుంది. మీ ఫ్యూచర్ కూడా ఇంతే రేంజ్లో వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం లోపల ప్రైమరీ స్టూడెంట్స్ అందరినీ చూసాము, ఇక్కడ హై స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళను కూడా ఏ రేంజ్లో మన ఇండిపెండెన్స్ డే చెప్తారో చూద్దాము. ఒకసారి గట్టిగా చెప్పండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. వావ్, సూపర్. యాక్చువల్గా ఒకరిని మించి ఒకళ్ళు ఉన్నారు. మీరు కూడా మంచి రేంజ్లోకి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్టూడెంట్స్, ఫ్లాగ్ హాస్టింగ్ అయిన తర్వాత సల్యూట్, నేషనల్ యాంథమ్. క్లియర్? ఇక్కడ టీచర్స్తో ఫాస్ట్గా తీయే ఫ్లాగ్ హాస్టింగ్. అలా సుమా నా ఫోన్లో కూడా ఒక టీంలో వాళ్ళు కూడా రమ్మని రండి, వచ్చేస్తాను. మీరు పడతారా? ఓకే, నా ఫోన్ ఏదే. నా ఫోన్ ఇచ్చిందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడైతే మనకి యాక్చువల్గా చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళే రేపటి పౌరులు. అసలు వీళ్ళ గురించి అడుగుదాం. నీ పేరు? మైరా జబీన్. మైరా జబీన్. ఓకే, ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? ఏం అవ్వాలనుకుంటున్నావు? నీ గోల్ ఏంటి? మేడం. మేడం అంటే టీచర్ అవుతావా? టీచర్ అవుతావా? నువ్వు ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? నీ పేరు చెప్పు. జయరామ్. జయరామ్. ఓకే జయరామ్, చెప్పు నువ్వు రేపు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? పోలీస్. పోలీస్ అవుతావు. ఇగోండి బుల్లి పోలీస్, రేపటి పోలీస్ రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? మిలిటరీ. మిలిటరీ. ఏం పేరు నీ పేరు? సాయి వరుణ్ తేజ్. సాయి వరుణ్ తేజ్. నీ పేరు? అంకిత్. అంకిత్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? డాక్టర్. డాక్టర్. ఏమవుతావు నువ్వు? నీ పేరు? మై నేమ్ ఇస్ వైష్ణవి. వైష్ణవి. నువ్వు ఏమవుతావు పెద్ద? టీచర్. టీచర్. నువ్వు? కలెక్టర్. కలెక్టర్ అవుతావు. నీ పేరు? ఆరాధ్య. ఆరాధ్య. మరి కలెక్టర్ అవ్వాలంటే బాగా చదవాలి కదా, నువ్వు రోజు ఎంతసేపు చదువుతుంటావు? చాలాసేపు. చాలాసేపు చదువుతావా? ఓకే, మరి నీ పేరు? హనీప్రియ. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్. డాక్టర్. నువ్వు? నీ పేరు? అయాస్. అయాస్. నువ్వేమవుతావు? పోలీస్. పోలీస్. ఇక్కడైతే చూడొచ్చు చాలా మంది పోలీసులు, డాక్టర్లు, కలెక్టర్లు, ఇలా చాలా మంది ఈ యాక్చువల్గా
ఓకే నువ్వు చెప్పావేమో కదా. ఓకే దా. నీ పేరు? మై నేమ్ ఇస్ అవినాష్. అవినాష్, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? ఆర్మీ. ఆర్మీ అవుతావు. నీకు ఎక్కువ చదువుకోవడం ఇష్టమా, ఆడుకోవడం ఇష్టమా? చదువుకోవడం. ఓకే, నేను ఒక్కటి అడుగుతాను. ఇండిపెండెన్స్ డే మీ అందరికి ఎందుకు ఇష్టం? చాక్లెట్లు అవి వస్తాయనా, సెలవు వస్తుందనా, దేనికి ఇండిపెండెన్స్ డే ఇష్టం చెప్పండి. నాకెందుకో మీరు అందరూ అబద్ధం చెప్తున్నారు. చాక్లెట్లు వస్తాయి, తర్వాత హాలిడే వస్తుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగానే కదా. ఓకే, నీకు ఇండిపెండెన్స్ డే ఎందుకో ఇష్టం? నీకు ఇప్పుడు బూందీ ఇస్తారు, లేకపోతే చాక్లెట్లు ఇస్తారు, అందుక అసలు నీకు ఎందుకు ఇష్టం చెప్పు. నీ పేరు చెప్పు ముందు. ఆరుషి. ఆరుషి, ఏం చదువుతున్నావు? ఏ క్లాసు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు చెప్పాలి. డాక్టర్. డాక్టర్. వావ్, మరి డాక్టర్ అవ్వాలంటే బాగా చదవాలి. బాగా చదువుతున్నావా? చదువుతున్నా. అందరూ జై భారత్ అని, జై హింద్ అని, వందే మాత్రం అని అలా అంటారా? జై హింద్ అని. అయితే ఇప్పుడు మనతో పంకజ్ గారు ఉన్నారు. పంకజ్ గారు చెప్పండి, అసలు మీకు ఈ స్కూల్కి మీకు ఉన్న సంబంధం ఏంటి? చూడండి, మేము రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటీనియల్ వాళ్ళు ఈ స్కూల్కి అడాప్ట్ చేశారు. జిపిఎస్ బాగ్ ముస్తారింబో అని గవర్నమెంట్ స్కూల్ ఉంది ముస్తారం బాగ్లో. సో మేము రోటరీ క్లబ్ వాళ్ళు ఈ స్కూల్కి అడాప్ట్ చేశారు. ఇది వాళ్ళకు ఇష్టం ఉంచిన వాట్ దే వాంట్ యాక్చువల్లీ, సో వీ విల్ ప్రొవైడ్ అకార్డింగ్లీ. స్టూడెంట్స్కి సంబంధించిన పేపర్, పెన్, కానీ లాక్డౌన్లో చాలా వాళ్ళకు మేము సైలెంట్ ఎగ్జామ్ వచ్చింది అన్నీ చేసినాం. వాళ్ళకు ఏం అవసరం ఉంటే మా దగ్గర నుంచి కొద్ది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు స్పాన్సర్ కూడా చేస్తారు వాళ్ళ ఫీజు అట్లా. ఇప్పుడు ఈ స్కూల్లో దాదాపు 500 స్టూడెంట్స్ ఉన్నారు, ప్రైమరీ నుంచి 10th వరకు. ఇప్పుడు మాకు ఎలా ఉందంటే స్టూడెంట్లు ఎవరో కానీ పెద్ద పోస్టులో రావాలి, అది ఉంటుంది, అవునా లేదా? సో ఇప్పుడు మాది రోటరీ క్లబ్ ఏముంది, మేము ఆల్వేస్ వీ డూ సోషల్ సర్వీస్ అక్రాస్ ద వరల్డ్. వీ సర్వ్ ద పీపుల్ ఓవర్ అక్రాస్ ద వరల్డ్. అంటే ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ స్కూల్ అండి, నార్మల్గా మామూలుగా మీరు తీసుకుని సర్వీస్ చేస్తున్నారా? ఇది యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్ అండి. ఇది స్కూల్కి స్టూడెంట్స్కి ఫండింగ్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుంది, కానీ ఎక్స్ట్రా ఏమన్నా వాళ్ళకు అవసరం ఉంటే మేము ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన క్లబ్లు. అంటే ఇప్పుడు ఇది కాకుండా వేరే స్టూడెంట్ కూడా చాలా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్కోట్లో ఓపెన్ జిమ్ ఓపెన్ చేశారు. సో వీ హ్యావ్ గివెన్ డయాలసిస్ machine in Durgabhai Deshmukh. So whatever they need, even we do medical camps as well. So we are the best club over across the world. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వారిని కూడా అడుగుదాము. నమస్తే సార్, మీ పేరు? ఐఎమ్ రొటేరియన్ ఆశిష్ అవస్థి. సార్ చెప్పండి, అంటే మీరు ఈ స్కూల్కి ఇప్పుడు పంకజ్ గారు చెప్పారు రోటరీ క్లబ్ ద్వారా చాలా సహకారం చేస్తున్నాము అని. ఎన్నేళ్లుగా చేస్తున్నారు ఇలా మీరు? We have been doing this for last about 17 years. 17 years. యాక్చువల్గా ఇది 77th ఇండిపెండెన్స్ డే. సో మీరు ఏ చేంజెస్ చూశారు అప్పటి నుంచి ఇప్పటికి? The lot of changes. The school was in a very dilapidated condition. We have ensured that the school now is a better condition, and the children also we have encouraged them to study by giving them the scholarships. So every year from our club and also as individual members we give money to the toppers so that they are encouraged to study better, harder, and do something to become a better citizen of the country. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాము. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్కి జనం ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్కి తగ్గిపోయింది. అసలు మీరు ఏమంటారు? గవర్నమెంట్ స్కూల్స్లో టీచింగ్ అన్నీ ఎలా ఉంది ఇప్పుడు? గవర్నమెంట్ స్కూల్స్లో టీచింగ్ అనేది అట్ పార్ ఉంటుందండి. చాలా చాలా చక్కగా చెప్తారు ఇక్కడ స్కూల్ టీచర్స్ కానివ్వండి, ఇక్కడ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ ఉండనివ్వండి, వాళ్ళు చాలా ప్రాపర్గా ట్రైన్డ్ అయి ఉంటారు. ఏంటంటే ఒక మిత్ మనుషుల్లోకి
ఇది గవర్నమెంట్ స్కూల్, ఇక్కడ చాలా మంచి టీచింగ్ ఉండదు అని చెప్పేసి అదొకటి జస్ట్ ఒకరి థాట్స్ అనమాట అంతే. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో పర్ఫెక్ట్ టీచింగ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు అంటే ఇదివరకు అంటే ఇప్పటికీ మీరు అడగచ్చు పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా మీరు ఏ స్కూల్లో చదివారు అంటే జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో చెప్పడమే జరుగుతుంది. కానీ ఏ ప్రైవేట్ స్కూల్స్ అనేది చాలా తక్కువ. సో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పటికీ ఉంది, లేదనేది కాదు, జస్ట్ ఒక మిత్ అనమాట. గవర్నమెంట్ స్కూల్స్లో ఉండదు అని చెప్పేసి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మీరు ఒకసారి టెస్ట్ చేయండి, ఎంత టాలెంటెడో మీకే తెలుస్తుంటుంది. వాళ్ళు ప్రతి నాట్ ఓన్లీ స్టడీస్, వాళ్ళు ఈవెన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చాలా ట్రైన్డ్గా ఉంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ప్రోత్సాహం అనేది అవసరం. ప్రోత్సాహం అంటే వాళ్ళు ఏదో పెద్ద ఆడిటోరియంస్ ఉండవు, వీళ్ళకు పెద్ద ఫంక్షన్ హాల్స్లో చేయటం అవన్నీ చేయరు, ఉన్న ప్రెమిసెస్లోనే వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు అట్లా. సో ఆల్వేస్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ బెస్ట్. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే అందరు రిప్లై ఇచ్చారు. ఇండిపెండెన్స్ అంటే ఏంటి? అది తెలుగులో స్వాతంత్రం అంటున్నాం. ఇంకా ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? ఫ్రీడమ్ అంటే మనకి వీఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్, వీఆర్ బికమ్ రిపబ్లిక్. దానికన్నా ముందు ఏమంటారు తెలుసా మనని? ఈ క్వశ్చన్ ఎవరన్నా ఆన్సర్ చేయండి నాకు. ఫ్రీడమ్ కన్నా ముందు మన ఇండియన్స్ని ఏమని పిలిచేవారు? ఎవరో ఆన్సర్ ఇచ్చారు అక్కడ. నో, ఎస్, తెలుగులో చెప్పాడినా. ఇంగ్లీష్లో స్లేవ్స్ అనేవారు మనని. సో స్లేవ్స్ నుంచి మనం ఫ్రీడమ్ అయిపోయాము, అంటే స్వేచ్ఛ. అవునా? సో ఈ స్వేచ్ఛ మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని ఇంకా అభివృద్ధికి చెందేటట్టు చేయాలి. అలాగా మీరందరూ కూడా చేయి కలిపితే అయిపోతాం అందరం. అవునా కాదా? చెప్పండి. ఓకే, దీని తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు వెళ్ళిపోయారు, ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయదలుచుకున్నారు అది చెప్పండి నాకు. కాలేజ్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ 11th and 12th క్లాస్. 12th క్లాస్ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ డిగ్రీ, దట్ ఈస్ 4 years. దాని తర్వాత ఏమొస్తుంది? మాస్టర్స్, ఇట్ ఈస్ 2 years. దాని తర్వాత ఏమొస్తుంది? పిహెచ్డి. అవునా కదా? సో కొంతమంది వాళ్ళ ప్రకారము డిగ్రీ 4th year 4 years కాగానే ఇంకేదైనా చేస్తారు, దాని తర్వాత వేరేది చేస్తారు, లేకపోతే కొంతమంది జాబ్స్కి వెళ్ళిపోతారు. అవునా కదా? సో ఈ 10th క్లాస్ కాగానే దిస్ ఇస్ కాల్డ్ డైవర్షన్ అనమాట. డైవర్షన్ అంటే మీకు ఏ ఫీల్డ్ వెళ్ళదలుచుకున్నారో ఇప్పుడు డిసైడ్ చేస్తే ఆ ఫీల్డ్లోకి వెళ్తారు. అవునా కదా? సో 10th క్లాస్ తర్వాత మనకి ఏమొస్తుంది? కొంతమంది మెడిసిన్ అంటారు, దట్ ఈస్ బీపీసీ. కొంతమంది ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ అంటారు. కొంతమంది ఓన్లీ బీకామ్ చేయదలుచుకుంటే ఇంకే సబ్జెక్ట్స్ తీసుకుంటారు, సిఈసి అట్లా. అవునా కదా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాలంటే దాంట్లోకి వెళ్తారు. అవునా? సో 10th క్లాస్ వాళ్ళకి దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ టైం. సో అలాగే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన దేశానికి స్వేచ్ఛలో మనం ఎటు వెళ్దామని చెప్పేసి డిసైడ్ చేస్తే మనం రిపబ్లిక్ అయ్యాము. రిపబ్లిక్ ఎప్పుడయ్యాం మనము? ఇప్పుడు మన స్కూల్ హెడ్ మాస్టర్ రాధాకృష్ణ గారితో ఉన్నాము. వారితో కొంచెంసేపు మాట్లాడదాం. అసలు ఈ స్కూల్ విశేషాలు ఏంటి, పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు, ఇక్కడ అన్నీ తెలుసుకుందాము. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు మీకు ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే సార్, చెప్పండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ మీరు, ఇప్పుడైతే చాలా కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసాయి. దానివల్ల చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు జాయిన్ అవ్వట్లే ఎక్కువగా. మనం ఎన్ని ఫ్రీగా ఆఫర్స్ గవర్నమెంట్ పెడుతున్నా సరే కొంచెం భయపడుతున్నారు. ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు? ఏ మార్పులు జరిగితే ఇప్పుడు ఇందులో కూడా యాక్చువల్గా జనం వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి? పిల్లలు మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే పిల్లలు ఎక్కువ వస్తారు మేడం. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన బస్తీ మనబడి కింద చాలా స్కూల్స్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం. సో ఈ స్కూల్ కూడా దానిలో ఉంది. ఇంకా కొద్దిగా ఇప్పుడు మనకి క్లాస్ రూమ్స్లో కూడా ఐఎఫ్బీలు వచ్చినాయి, దాంతో పిల్లల స్ట్రెంత్ పెరుగుతుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే అక్కడ ఓన్లీ మీకు యాక్టివిటీస్ బయట కనిపించడానికి మాత్రమే ఉంటుంది. బట్ లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర ఉన్న లైఫ్ స్కిల్స్ మీకు ప్రైవేట్ స్కూల్స్లో ఉండవు. అయితే ఇప్పుడు మీరు అంటే ఎంతోమంది పిల్లల్ని చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళు
ఒక అంటే గవర్నమెంట్ స్కూల్స్లో జనరల్గా కొంచెం మిడిల్ క్లాస్ కానీ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి కానీ వస్తారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటారు? ఇంట్లో ఉన్న కష్ట సుఖాలని బట్టి వాళ్ళు ఏదైనా రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత అసలు ఎలా పెరుగుతారంటారు? టీచర్స్ ఎలా ట్రైన్ చేయాలి వాళ్ళని? కొంత డిసిప్లిన్ ప్రాబ్లం ఉంటుంది, కానీ అట్లా ఏం లేదు. ఇక్కడ స్కూల్స్కి వచ్చిన తర్వాత టీచర్స్ వాళ్ళని బాగా ట్రైన్ చేస్తారు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. తర్వాత వాళ్ళకి ఇంటికి సంబంధించి ఏమి ఆలోచన ఏమి ఉండదు. స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్న యాక్టివిటీస్ వాళ్ళ టీచింగ్ మీదనే ఫోకస్ చేసేటట్టుగా వాళ్ళు బాగా నేర్చుకునేటట్టుగా చూస్తాం. మా స్కూల్ పిల్లలు IIITకి కూడా వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 1-2 పిల్లలు బాసరలో జాయిన్ అవుతూ ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏమి పూర్ వాళ్ళు లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు డిసిప్లైన్గా ఉండరు అని కాదు. బట్ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కష్ట సుఖాలు, కొంచెం కష్టాలు ఉంటాయి కదా, వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టపడి పైకి వస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ గోల్స్ ఉండొచ్చు. మీరు ఎలా ట్రైన్ చేస్తారని అంటున్న పిల్లల్ని, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి? మీరు ఇలా ఉండాలి, మీరు పైకి రావాలి అంటే ఇలా చదువుకోవాలి, ఇలాంటివి ఎలా చెప్తుంటారు పిల్లలకి? టీచర్స్ చాలా వరకు ట్రైన్ చేస్తారు. మధ్య మధ్యలో మేము మోటివేషన్ క్లాసెస్ కూడా ఇప్పిస్తాము. ప్లస్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడిస్తాం. బాగా చదువుకుంటే మనం ఎట్లా సక్సెస్ కావచ్చు అనేది. దీంట్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మధ్య చదువుకున్న పిల్లలు MBBS చేస్తున్నారు, IIT సెలెక్ట్ అయిన పిల్లలు కూడా ఉంటున్నారు. అట్లా వాళ్ళకి మోటివేషనల్ క్లాసెస్ ఇప్పించి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇప్పుడు ఇంకా ఎలాంటి సౌకర్యాలు వస్తే బాగుంటుందంటారు ఇలాంటి స్కూల్స్లో? నాకైతే మీ స్కూల్ అంతా మేము చూసాము, ప్లే గ్రౌండ్ కనిపించలేదు. మెయిన్ ప్లే గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి, అంటే వాళ్ళకి ఆట చదువు అన్నీ ఉండాలి, కానీ నాకు అది కనబడలే. బట్ మీరేమంటారు దాని గురించి? అంటే మనకి ఈ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి పెద్ద బిల్డింగ్ కట్టలేకపోయింది గవర్నమెంట్. మనకు ఉండేవి మాత్రం ఇక్కడ 6 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 6 క్లాస్ రూమ్స్లోనే షిఫ్ట్ సిస్టంలో రన్ చేస్తున్నాం స్కూలు. సో మనకి ఇక్కడ ఓపెన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ దొరికితే కనుక బిల్డింగ్ కడితే గవర్నమెంట్ మనం ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు పూర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చివరిగా చెప్పండి, మీకు అంటే ఏ ఆర్గనైజేషన్ నుంచి సహకారం లభిస్తుంది? మాకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ స్కూల్ని గత 15 సంవత్సరాల నుంచి అడాప్షన్ తీసుకున్నారు. సో వాళ్ళు మాకు ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ పిల్లలు మాకు మార్నింగే వస్తారు 8 o'clockకి. వాళ్ళకి మార్నింగ్ స్నాక్స్ ఇస్తారు, ఆఫ్టర్నూన్ కూడా 4 o'clockకి మళ్ళీ స్నాక్స్ ఇస్తాం వాళ్ళ సహకారంతో. మోటివేషన్ కొరకు అనేసి ఆ పిల్లలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలకి క్యాష్ ప్రైజెస్ ఇస్తారు. సో అట్లా మాకు చాలా సహకారం అందిస్తారు. స్కూల్లో ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, ఇంకా లేదా వాష్ ఏరియా కట్టడంలో కానీ ఇట్లా చాలా రకాలుగా వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో రోటరీ క్లబ్ సెంటీనియర్ సికింద్రాబాద్ వారికి మా ధన్యవాదాలు. సో వాళ్ళు ఇంకా ఈ పిల్లలకి ఇట్లా హెల్ప్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.